డాడీ డాక్టర్ చూసారా డాక్టర్, నా చందు బ్రతికే ఉంది. ఈ స్థలం నాది, అది దాని అర్థం. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? గుండెల్లో దింపనా దింపనా, గుండెల్లో గుణపం దింపనా. మళ్ళీ ఇంటికి తిరిగి వస్తానని అస్సలు అనుకోలేదు డాడీ. రాకుండా వెళ్ళిపోదాం అనుకున్నావు కదా, నిన్నంత తొందరగా పంపించలేనమ్మా. ఎందుకంటే నువ్వు నా ప్రాణం కదా. రామ్మా. ఎందుకు సూర్య, ఎందుకు అందరూ నా మీద ఇంత కక్ష కట్టారు? నేనేం తప్పు చేశానని? మిమ్మల్ని ప్రేమించడమే నేను చేసింది తప్ప. వింటున్నావా నీ కూతురు ఏమంటుందో? మళ్ళీ ఇంటికి వస్తానో రానో అనుకుందంట. తను దూరం అయిపోతే నేనేం చేయాలి సూర్య? జీవితాంతం కలిసుంటానని మాటిచ్చిన నువ్వు ముందే వెళ్ళిపోయా. నా జీవితాన్ని కడతేరుస్తుందనుకున్న చందు నాకన్నా ముందే వెళ్ళిపోతానంటుంది. ఎంతైనా చందుకి నువ్వంటేనే ప్రేమ ఎక్కువ. అందుకే ఈ నాన్నని కాదని నీ దగ్గరికి వచ్చేస్తానంటుంది. కానీ ఇది అన్యాయం సూర్య, చాలా అన్యాయం. డాడీ ఏంటి డాడీ, అమ్మ మీద పోట్లాడుతున్నారా? అమ్మైనా నేనైనా మిమ్మల్ని కావాలని వదిలిపోవడం లేదు డాడీ. మేమిద్దరం చాలా దురదృష్టవంతులం. అందుకే మీకు దూరం అయిపోతున్నాం. మీలాంటి గొప్ప వ్యక్తి ప్రేమను పొందే అదృష్టం మాకు లేకుండా చేసాడా దేవుడు. అంతా దేవుడిష్టమేనా? ఆయనకే మనిషి తలరాత రాయడం వచ్చనుకుంటున్నాడా? కానీ మనిషి తెగిస్తే తన తలరాతిని తనే రాసుకోగలడు. అందుకే నా తలరాతని నేనే రాసుకుంటానమ్మా. నన్ను మీకు దూరం చేయాలని చూస్తే ఆయన్నే కాదని నేను మీతో వచ్చేస్తాను. డాడీ ఎలా ఆపుతాడో అది చూస్తాను. ఇక్కడ కాదంటే అక్కడ మన ముగ్గురు హాయిగా ఉందామమ్మా. ఎందుకా డాడీ నేను ఇన్ని రోజులు కష్టపడింది? నా జబ్బు గురించి తెలిస్తే మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే.
అంత బాధని కూడా నాలోనే దాచుకున్నాను. ఇప్పుడు అదే పని చేస్తానంటే వెళ్ళిపోతాను డాడీ. కనీసం మీకు ఆఖరి చూపు కూడా దక్కకుండా అనాథగా దూరంగా వెళ్ళిపోతాను. అమ్మా చందు, అంత పంచేయకమ్మా. అయితే నా మాట వినండి డాడీ. నేను వెళ్లేలోగా జయంతి గారిని మీరు పెళ్లి చేసుకోవాలి. అమ్మని మీకు తోడుగా ఇచ్చి వెళ్తాను డాడీ. మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలేస్తాననుకున్నారు? ప్లీజ్ చందు, దయచేసి ఆ టాపిక్ వదిలేయమ్మా. ఎందుకు డాడీ? నా గురించి మీరు చిన్నప్పటి నుంచి ఎంత కేర్ తీసుకుని ఆలోచించారు. అలాగే నేను కూడా మీ గురించి ఆలోచించాలా వద్దా చెప్పండి? వద్దమ్మా, వద్దు. తట్టుకోలేరు డాడీ. అమ్మ దూరమైతేనే అల్లాడిపోయారు. నేను వెళ్ళిపోతే పిచ్చివాళ్ళైపోతారు. ఆ పరిస్థితి రాకూడదనే కాబోలు నాకు 3 నెలలు టైం ఇచ్చాడా దేవుడు. మీరు అనవసరంగా దేవుణ్ణి తిడుతున్నారు కానీ ఆయన ఎంత మంచివాడో చూడండి డాడీ. అమ్మలాగా నన్ను సడన్ గా తీసుకుపోకుండా 3 నెలలు టైం ఇచ్చాడు. అవునమ్మా, చాలా మంచివాడు దేవుడు. ఆయనకి ఒక కూతురుండుంటే ఆ కూతురికి ఇలాంటి కష్టం వచ్చుంటే తెలుసుంటేది నేను పడే బాధేంటో. డాడీ, ముందు నా గురించి ఆలోచించడం మానేసి అమ్మ గురించి ఆలోచించండి. అమ్మ మీద ప్రామిస్ చేసి జయంతి గారిని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వండి. నన్ను ఇబ్బంది పెట్టకమ్మా. నువ్వు దూరం అవుతావనే బాధ నా మనసుని తొలిచేస్తూ ఉంటే జయంతి గారి గురించి నాకు ఆలోచన రానివ్వలేదు. ప్లీజ్ అమ్మా, వదిలేసే. అది అవును డాడీ, నిన్న తాతయ్య పుట్టినరోజు కదా. మనం డిన్నర్కి వస్తామని చెప్పాం. పాపం ఎంత ఎదురు చూసుంటారో. అమ్మో, 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి డాడీ. మీకు చేసుంటుందిగా, కనీసం మీరైనా రెస్పాండ్ కావాల్సింది డాడీ. ఫోన్ లిఫ్ట్ చేసి ఏమని చెప్పమంటావమ్మా? ముందు మేడంని కలవండి డాడీ. ఏదో ఒకటి చెప్పండి, లేదంటే తను చాలా ఫీల్ అవుతుంది. వెళ్ళండి డాడీ. అది కాదమ్మా. ముందు మీరు వెళ్ళండి డాడీ. ప్లీజ్ వెళ్ళండి డాడీ, వెళ్ళండి. రాత్రంతా వెయిట్ చేసి ఉంటుంది, కానీ చందు విషయం ఎలా చెప్పాలి? ఏం చెప్పకపోతే ఏమైనా ఫీల్ అవుతుందేమో. లేదు, కనీసం సారీ అని చెప్పాలి.
ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలి. రాత్రి మీరు ఫోన్ చేసినా నేను తీయలేకపోయాను మేడం. అంటే చందు నేను డిన్నర్కి వస్తామని చెప్పి రాలేకపోయాం. సారీ అండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఏం జరిగింది? అంటే అది ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. నాకెందుకు చెప్తున్నారు? నేనేమైనా అడిగానా? మా డాడీ పుట్టినరోజున ఎంతో మందిని ఇన్వైట్ చేస్తాం. ఆ రోజు వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. అది వాళ్ళ ఇష్టం. ఎందుకు రాలేదని అడగాల్సిన అవసరం నాకు లేదు. చెప్పిన వినాల్సిన అగత్యం అంతకన్నా లేదు. కానీ సారీ చెప్పుకోవాల్సిన అవసరం నాకుంది మేడం. సారీలు ప్రతిదానికి చెప్పి చెప్పి ఆ పదానికి ఉన్న గొప్పతనాన్ని నాశనం చేయకండి. మీరు రాకపోతే నాకేంటి? ఏ మీరు రాలేదని బర్త్డే జరుపుకోకుండా ఆగిపోతామా? లేకపోతే రాత్రంతా మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటామా? మీరు రాకపోవడం వల్ల మహా అయితే 2 భోజనాలు వేస్ట్ అయ్యాయి అంతే. దానికోసం నేనే ఫీల్ అవ్వట్లేదే. చూడండి, ఇక్కడ నేను మీకు బాస్, మీరు నాకు సబార్డినేట్ అంతే. అంతకు మించి మన మధ్య ఏమీ లేదు. వెళ్ళండి, వెళ్ళి ఈ ఫైల్ సంగతి చూడండి ప్లీజ్. మీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నందుకు నన్ను క్షమించండి.
హలో రషీద్, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. ఇంతకాలం ఎక్కడున్నావు? జైల్లోనా? ఎందుకొచ్చావు? ఏం లేదు, రాజా నిన్ను బాగా చితక్కొట్టాడని బయట మంచి టాక్ వచ్చింది. అది నిజమో కాదో తెలుసుకుందామని వచ్చాను. నీ వాలకం చూస్తుంటే ఆ టాక్ నిజమే అనిపిస్తుంది. దెబ్బలు బాగానే తగిలాయి. ఏది చూడండి. చేతి ఏంటి, కోపం వచ్చిందా? నీకెంత కోపం వచ్చినా నా మీద చూపించడమే గాని వాణ్ణేమీ చేయలేవు. చూసావా, ఒక్క చిన్న గొడవ జరిగితేనే వాడి రియాక్షన్ ఎలా ఉందో. వాడికి నా చేతిలో చావు రాసి పెట్టుంది. చా, వాడెవడనుకున్నావు? నీలాగా ఆకురౌడి అనుకున్నావా? రాజా, వాళ్ళలో ఇంకా చావ తగ్గలేదు. పైగా డబ్బు చేతిలో ఉంది. ఏదైనా చేయగలడు, ఎంత మందినైనా కొనగలడు. కొండను గుద్దితే గాని తెలిసి రాలేదు మాడు పగులుతుందని. ఎప్పటికైనా అర్థమై ఉండాలి ఆ రాజా ఎలాంటివాడు. ఇలా కసిగా ఎంత పిచ్చిగా అరిచినా వాడికి పోయేది లేదు, ఊడేది లేదు. అయినా నీకు వార్నింగ్ ఇచ్చాడంట కదా, 24 గంటల్లో ఊడదులు వెళ్ళిపోవాలని. రషీద్, నా మాట విని రాజా కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. బతుకుంటే బజ్జీలు కొట్టు పెట్టుకునైనా బతకొచ్చు. ఏంట్రా, నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావా? వాడంటే నాకు భయం అని చెప్పడానికి వచ్చావా? వాడే కాదు, వాడి వెనకాల ఎంతమంది వచ్చినా నన్నేం చేయలేరు. ఈ కోపం నా మీద చూపించడం కాదు, నీకు చేతనైతే వాడి మీద చూపించు. వాడి స్థలంలో కాలు పెడితేనే ఈ రేంజ్ లో కొట్టాడంటే మరి వాణ్ణే కొట్టాలని చూస్తే ఏ రేంజ్ లో ఆడుకుంటాడో కొంచెం జాగ్రత్త. వాడితో పోటీ పడి ఏమీ చేయలేకే ఈ పరిస్థితికి వచ్చావు. ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో చూడు. ఈ లోపలే వాణ్ణి లేపేస్తా. ఇలాంటివి చాలా చూశాడమ్మా. ఏమైంది? ఏం కాలేదు. నా మాట విని పారిపో, ఓకే? రే రాజా, నువ్వు అయిపోయావురా. రండి తాతయ్య. మనస్ఫూర్తిగానే రమ్మంటున్నావమ్మా? అదేంటి తాతయ్య అలా అంటారు? మిమ్మల్ని ఎప్పుడూ మనస్ఫూర్తిగానే అభిమానిస్తాను. మనస్ఫూర్తిగానే తాతయ్య అని పిలుస్తాను. అలాంటిది మనస్ఫూర్తిగా లోపలికి రమ్మని చెప్పనా? ఏమోనమ్మా, నిన్నటిదాకా నేను చూసిన చందు వేరు, ఈ రోజు చూస్తున్న చందు వేరు అనిపిస్తోంది. ముందు లోపలికి రండి తాతయ్య, అన్ని వివరంగా మాట్లాడుకుందాం. రండి 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 తాతయ్య, రండి. కూర్చోండి.
కూర్చోండి తాతయ్య. అసలేం జరిగింది? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏం జరిగిందో చెప్పాల్సింది నేను కాదమ్మా, మీరు. ఎందుకు ఇలా చేశారో తెలియాలి. మిమ్మల్ని ఇద్దరిని మా అమ్మాయి భోజనానికి ఆహ్వానించింది కదా, ఎందుకు రాలేదు? ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుని తిరుపతిలో జరుపుకునేవాణ్ణి, కానీ ఈ సంవత్సరం ఇంట్లోనే చేస్తానని తనే అంది. భోజనానికి మిమ్మల్ని ఇద్దరిని రమ్మన్నానని తనే చెప్పింది. బహుశా ఆ శ్రీనివాసుడే వాళ్ళిద్దరిని దగ్గర చేయటానికి ఓ మార్గం ఏర్పరిచాడని సంతోషించాను. మీ నాన్నకి ఇష్టమైన వంటలన్నీ తనే స్వయంగా వండింది. మీరొస్తారని చక్కగా తయారై ఎదురు చూసింది. రాత్రంతా అలా ఎదురు చూస్తూనే ఉండిపోయింది తెలుసా? సారీ తాతయ్య, అనుకోకుండా. సారీ అని 2 ముక్కలు చెప్తే అక్కడ ముక్కలైపోయిన జయంతి మనసు అతుక్కోదమ్మా. చిన్నప్పటి నుంచి తను ఏడవటం నేను చూడలేదు. ఊహ తెలిసిన తర్వాత తన కళ్ళల్లో నీళ్లు రావటం నేను ఎప్పుడూ గమనించలేదు. మీరు రాలేదని ఏడ్చింది. మీ అమ్మని చూసి ఆ స్థానంలో జయంతిగా నువ్వు ఊహించుకో. ఆవిడే మీ అమ్మ అయితే. నేను అదే డిసైడ్ చేసుకున్నాను డాడీ, వాళ్ళని పట్టించుకోకూడదు అని. చూడు చందు, ఇంకెప్పుడు తాతయ్య అంటూ మా ఇంటికి రాకు. అలాగే మా డాడీని కూడా మీ ఇంటికి తీసుకెళ్లకు. ఈ గెటప్ లో నువ్వు రాజా పక్కన కూర్చుంటే మీ జంట సూపర్.